హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆఫ్టర్ లాంగ్ డేస్ ఒక డెంగ్యూ ఫీవర్తోని బయటపడి 10 days బ్రేక్ తీసుకొని మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యి ఈరోజు వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. మొత్తానికైతే రికవర్ అయిపోయి స్టార్ట్ చేసినాము. ఈరోజు అనుకోకుండా మావాడికి సర్ప్రైజ్ ఇవ్వడానికి వెళ్తున్నాము. మావాడు హాస్టల్లో ఉంటాడు, మా అన్న కొడుకు ఆ హాస్టల్లో ఉంటాడు. రేపటి నుండి హాలిడేస్ అనమాట. సో హాలిడేస్కి ఈరోజు ఎగ్జామ్ ఏదంటే ఎగ్జామ్ అయిపోయింది, తొందర రా అని చెప్పేసి ఫోన్ చేసిండు. సో మావాడు గురుకుల్ దాంట్లో చేస్తాడనమాట, చదువుతాడు అనమాట. సో ఆ గురుకుల్లో వచ్చేసి మనకి షామీర్పేటలో ఉంది. సో ఇప్పుడు మేము బయలుదేరినాము ఇంటి దగ్గర నుండి, నాగోల్ నుండి. వాడికి అక్కడికి వెళ్ళి మా అన్న ఒక్కడే వస్తాడని చెప్పిండు. మేము వస్తున్నామని చెప్పలేదు, మా అన్న ఒకడే వస్తున్నామని చెప్పిండు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనోడికి సర్ప్రైజ్ చేద్దాం. నేను, అన్న, అయ్యప్పన్న, నాన్న, ఇక మా పొట్టిదాని దగ్గరికి వస్తే ఇది కాలేజీకి పోయింది. కాలేజీకి పోయి నాకు కడుపు వస్తుంది, నేను కూడా వస్తాను అన్నయ్య దగ్గరికి అని చెప్పి డుమ్మా కొట్టి కాలేజ్ నుంచి పర్మిషన్ ఫోన్ చేయించి నేను వస్తా అన్న దగ్గరికి, నేను కూడా వస్తా అని చెప్పేసి అని అంటే మళ్ళీ మేము కాలేజ్ దగ్గరికి పోయి వాళ్ళ మేడంతో మాట్లాడి ఆడ ½ an hour టైం వేస్ట్ చేసి ఆమె కడుపు నొస్తుందని అంటే యాక్టింగ్ చేసుకుంటా అలా ముంగట కడుపు నొప్పి పేరు మీద బయటకు వచ్చింది. ఇప్పుడు మేము అందరం కలిసి ఆడికి పోతున్నాము. మామూలుగా ఎవ్వరికి తెలియదు, అన్న ఒక్కడు వస్తున్నట్టు తెలుసు. ఆడికి పోయినాక సర్ప్రైజ్ చేద్దాము. చూడు ఎట్లా కడుపు నొస్తుంది చూడు పాపకి. బాగుంది ఫ్రెండ్స్, వెదర్ మాత్రం బాగుంది, సూపర్. చూద్దాం, నేను జర్నీ కూడా చూపిస్తాను. నేను మనం గౌరెల్లి నుండి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి ఔటర్ నుంచి షామీర్పేట దిగి అక్కడ చూపిస్తా ఔటర్ ఆ జర్నీ, ఆ కాలేజ్. మనోడిది ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు. సో దసరా హాలిడేస్కి వస్తున్నాడు అనమాట. సో వాడికి సర్ప్రైజ్ విజిట్ చేసి ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాము. చూసి మనం ఇంటికి తీసుకొని వద్దాం. నేను మనోడితో కూడా మాట్లాడిపిస్తా, చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, జర్నీ చూపిస్తా, ఎంజాయ్ చేయండి. ఓ నాన్న, అన్న, పొట్టిది ఇంకా చిన్న పొట్టిది రాలేదు. చిన్న పొట్టిది స్కూల్కి పోతా అని పోయింది, స్కూల్కి పోయింది. మా పెద్దన్న కూతురు పెద్దన్న కొడుకు కూడా వస్తారన్నారు. పాపం పెద్దన్న కూతురికి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి ఇక పాపం లేకుండా అయిపోయింది. ఇక నేను రానులే బాబాయ్ అని అంటే సరే అని చెప్పేసి మేము వెళ్ళేసి వస్తానులే అని చెప్పేసి అందరం వెళ్తున్నాం. ఇప్పుడు సర్ప్రైజ్ విజిట్ చేద్దామని అక్కడికి వెళ్ళిన తర్వాత మనోడు ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దాము. జర్నీ అయితే ఒకసారి ఎంజాయ్ చేద్దాం, చూపిస్తాను, నీకు వ్యూ చూపిస్తా, ఎంజాయ్ చేయండి.
బస్సులు పోయిన నీళ్ళు అక్కడ అలలు వస్తాయి కదా, ఉమ్. ఇట్లా లేస్తున్నాయి బండ్లు, అవునవును ఇట్లా కొట్టుకుపోతాయి. ఇట్లా పండి ఇట్లా తేలాడుతున్నాయి ఇట్లా. ఉమ్. ఇగో ఫ్రెండ్స్ మాట్లాడు. కడుపు నొప్పి వస్తుందా? ఏం కాదులే, తగ్గిపోయిందా? అలా మిస్ ఏమో పంపిస్తలేదు. అగో ఫ్రెండ్స్ మా కన్యాని కోసము అవి తీసుకున్నాము, వడలు తీసుకున్నాము. చూపి, వడలు, మురుకులు, 2 అప్పలు.
ఫ్రెండ్స్ వచ్చేసినాం ఫ్రెండ్స్, క్యాంపస్లోకి ఎంటర్ అయినాము. మరి సార్ ఏడున్నాడో చూడాలి మరి. అందరు వెళ్ళిపోతున్నారు పాపం, తట్టపుట్ట సర్దుకొని మన హాలిడేస్కి, దసరా హాలిడేస్. 11 రా డాడీ. అది బిల్డింగ్ అది అక్కడ కనపడుతుంది ఫ్రెండ్స్. పాపం అందరూ చిన్న చిన్న పిల్లలు దసరా హాలిడేస్కి వెళ్తారు. కాల్సిన కొంచెం ఆగన ట్రాఫిక్ జామ్ అయింది ఫ్రెండ్స్. ఆడ వెళ్ళిపోతాడు. ఇగో ఇక్కడ నేనా వెళ్తాడు వేయంగా. ట్రాఫిక్ జామ్ అయింది, ఒకటే బండి అన్న వెళ్తుందన్న అట్లా. ఒకటే బండి పడుతుంది. పెళ్లి చేసుకోండి. ఇటు వస్తామే ప్లేస్ ఉంది, స్లిప్ అవుతుంది. ఆటో ఇంకా. మెస్మరైజింగ్ మ్యూజిక్ మాత్రమే కాదు, హిలేరియస్ హ్యూమర్ కూడా మన మ్యాజిక్ 106.4 FM లో. సంతోషి గారితో మాట్లాడదామా? అందరు ఎవ్వరు లగేజాలు పట్టుకొని పోతురు పాపం. అనుకుని ఆటో పాపం లగేజ్. ఇక మళ్ళా 15-20 రోజులు పండగ పోరలకి. ఇక ఎంజాయ్ చేయరు పండగ. అంటే ఇయర్ లో ఒక్కసారి వస్తుంది కానీ ఇయర్ అంతా గుర్తుండిపోయేటట్టు చేసుకునే వాళ్ళం. ఎగ్జాక్ట్లీ. మరి మీ బర్త్డే పార్టీ నాది అంటే స్పెషల్ గా మన 90s కిడ్స్ అందరిది కూడా అదే స్పెషల్ మెమరీ ఉంటది. ఏంటంటే ఆ రోజు న్యూ డ్రెస్ ఒకటే కాదు, అందరికి కూడా న్యూగా కనబడతాం. మనం తీసుకున్న చాక్లెట్ బాక్స్ తో మన పక్కన ఎవరు రావాలి, టీచర్స్ దగ్గరికి వెళ్ళడానికి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఏంటో చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. అందరూ మనతో గడపాలని, మన పక్కనే రావాలని, మన చాక్లెట్స్ తీసుకోవాలనేది వేరే విషయం అనుకోండి. కాకపోతే అందరూ స్పెషల్ గా చూస్తారు. ట్రాఫిక్ జామ్ అయ్యింది, ఏమైంది? సెల్ఫ్ లేదేం పాపం దానికి. అవునుగా, జరసేపట్లు ఆగం చేసారు. వెనక్కి పోవాలి బెస్ట్. వెనక్కి వెళ్ళు, మనకి ఆనే ప్లేస్ ఉంది, వానికి ప్లేస్ లేదు. అది గుంతలా ఉంది. సంతోషి గారు అన్నమాట. మరి మీ బర్త్డే పార్టీ మెమరీస్ ఏంటి? అండ్ అలాగే 15 సెకండ్స్ మీకు టైం ఇస్తాను. 15 సెకండ్స్ లోపల బర్త్డే కి సంబంధించి ఎన్ని గుర్తొస్తే అన్ని చెప్పాలన్నమాట. అంటే బర్త్డే గడ్డిలా క్రాస్ అవుతుందంట గడ్డిలా. సో కరెక్ట్ గా ఆన్సర్ చేసిన వాళ్ళకి క్రేజీ గిఫ్ట్ అనమాట. సో 0402425106 కాల్ చేయండి. German technology, superior workability, unmatched consistency, 3 times better. Bharati Cement, market leader in all-day strength. వన్ వే రూట్ అయిపోయింది. ఆడంగా కానీ మంచిగా లేదు రోడ్. అట్లా అట్లా చెప్పదు కదా చిన్నగా. రోడ్ అస్సలు బాగాలేనా, గుంతలు ఉంది. గుంతలు ఉందాడా? అంతా హాస్టల్ పిల్లలే. చిన్న చిన్న పిల్లలు. సైడ్కి రాదరమ్మా, మేము పోతాం. ఎంత బాగుంది గ్రీనరీ బాబా. అవునా, సూపర్ ఉంది గ్రీనరీ. ఉరుకురి ఐస్ క్రీమ్ చిన్నప్పటి ఐస్ క్రీమ్. మొత్తం జాతర అవుతుంది.
జాతర జాతర మా జాతర మా జాతర రాగుర్ర నాయన జర నాయన బండ్లు తీసుకుని అందరూ వచ్చి తీసుకుపోతున్నట్టున్నారు. వచ్చిండ్రా నాయన. అగడగడ మా హీరో వస్తాడు. ఇగో ఫ్రెండ్స్ వచ్చినాం ఫ్రెండ్స్. మావాడు చూడు ఇంతసేపు అని అంటుండో. పాప ఎప్పటి నుంచో వెయిట్ చేసుకుంటా ఎగ్జామ్ అయిపోయి 3 గంటలుగా వస్తుంది. ఇగో ఈమె కోసం పోయినా ఆమె కడుపున వస్తుంది అంటే ఇక వీళ్ళందరూ దసరా పండగకి ఆనందం చూసిన ఫస్ట్, దాని తర్వాత ముందర చూసి పాప పిల్లోడు చూడు లోపల ఎంత సిక్కిపోయిండు ఫ్రెండ్స్. వెయిట్ చేస్తా ఉన్నాడు ఎప్పుడు వస్తారా అనుకుంటా. ఫైనల్గా అందరూ రెడీ అయ్యి వెకేషన్కి వెళ్తున్నారు. పాపం ఎక్కడ ఫ్రెండ్స్ మూటా ముల్లా జరుదుకున్నాడు. ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయినాయి. పర్మిషన్ ఇచ్చిర్రు, పోతుంది ఇక తీసుకొని పోతున్నాం. ఇక అందరు ఎక్కడోళ్ళు అక్కడ పాపం ఎక్కడెక్కడ నుంచో ఉన్నారు. అందరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు పేరెంట్స్ కోసం. వాళ్ళు ఎప్పుడు నాన్న రియపున 6th ఆర్సీఓ లీటర్ అంటే 6కి వస్తే ఆడ వాడు నుంచుంటాడు. ఆడ ఎగ్జిట్ ఇవ్వాలి. ఎక్కడ పోనీకి వస్తుంది ఇక. ఆడు పైసలు అడుగుతాడు. ఊరికనే పండగ నా అడుగుతారేమో. ఎక్కడెక్కడ నుంచో బాబా లగేజ్లు సర్దుకొని అందరు సంఖ్యలు గుద్దుతుండొచ్చు కదా. ఇక ఊరికి పోతున్నాం, ఇక ఇంటికి పోతున్నాం అని. అంటే ఎవరు ఇన్ఛార్జ్ వాళ్ళకన్నా ఎవరు స్టూడెంట్స్ వాళ్ళకు ఉంటారేమో ఇక. క్లాస్ చిన్న చిన్న పిల్లలు ఫ్యామిలీని పెట్టి. ఇది వేరే స్కూల్, ఇది వేరే స్కూల్. 2 గ్రూపులు ఉన్నాయినా? ఒకటి ఇదేం చెప్పి అదేం చెప్పి. ఎంజీపీ అంటే ఎంజీపీ మహాత్మా జ్యోతి బాపు బీసీ వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్ వచ్చిండు. మావాడు వచ్చిండు. ఇగోడు ఎన్ని డేస్ తర్వాత? 1 month తర్వాత. అంటే రాఖీ నుండి 2 months. రాఖీకి వచ్చి ఇక్కడ మళ్ళీ రాఖీ సెలబ్రేట్ చేసుకొని మళ్ళీ వచ్చి దించిపోయినాం అంటే మళ్ళీ ఇప్పుడే ఇక. నిన్ను కూడా హాస్టల్లో పడేస్తే సక్క అవుతావు. అదే నేను చెప్పాను ఇందాక. బస్ స్టాప్ ఆడ తుర్కపల్లి బస్ స్టాప్ దాకా ఇక పెద్ద పిల్లలు కదా, ఇక మగ పిల్లలు ఏముంది. తుర్కపల్లి ఆడ బస్సులు ఆపుతారు నా పిల్లలకి. ఇప్పుడు ఆపుతుండొచ్చు కదా ఇక. అది బస్ స్టాప్ కదా, ఆపకపోతే అది బస్ స్టాపేనా? ఈడనా? ఈడ కాదు, ఇప్పటిదాకా పిల్లల నుంచి బస్ స్టాప్ కాదు. ఎక్కువ మంది ఉంటే చెప్పలేము. అదే ఇక ఆపుతాడు. అదే చేతి కొడుతుంది ఇది. చేసేది ఉంది.
మ్యాంగో అన్నాడు అంత చేసి ఎక్కువ మీరు ఫ్లేవర్ అది ఇట్లా అట్నే వస్తుంది వాడు కెమికల్ కలుపుతారు కదా అలా వీళ్ళకి వస్తాం ఆ ఇంట్లో నుండి ఆ గల్లీలోకి ఇట్లా వస్తాం. బాగా ఫ్రెష్ ఉంది. ఎక్కువ ఫ్లేవర్ ఎక్కువ కెమికల్ ఎక్కువ కలుపుతారు వాళ్ళు. అంటే ఇది కనపడేసరికి టెంప్ట్ అయిపోయాను. అందుకే అప్పుడప్పుడు నా మాటలు కూడా వినాలి. పర్లేదు మంచిగా ఉంది కానీ కొంచెం చేదు కొడుతుంది. మమ్మీ పోయిందేమో ఆడుకో ఫోన్ చేయి కొట్టేమ్మకు మళ్ళీ కొట్టేమ్మ. ట్రాఫిక్ బాగానే ఉందిగా. ప్రజలు పెరుగుతున్నారు. ఇదంతా నడుచుకుంటూ వస్తాం. ఎట్లా పోతుర్రు ఎవరు తిప్పడాలు పడుతుర్రు ఇక. బతుకు జీవుడు అనుకుంటా. బయట పడ్డావరా నాయన అనుకోని బయట పడ్డానికి ఒక్కొక్కడు అయితే. అమ్మయ్యా ఎప్పుడు నాన్న మళ్ళీ రేపు సిక్స్త్ కార్డు ఉండాలనా? 6 ముందే అంటే 5. అచ్చా 4th ఓపెన్. ఇక 4th కంటే ఇక ఒకరొకరు ఇష్టం కదా ఇక. ఏడా మంట లేదు ఆర్సీఓ సార్ షిట్ ఉండు. ఎవరు ఆర్సీఓ అంటే ఆర్సీఓ అంటే ఫుల్ ఫామ్ ఇన్ఛార్జ్ ఏమో. 2-3 స్కూల్ అట్లకి హెడ్ ఏమో హలో అయిపోయింది అయిపోయింది. అయిపోయింది. పిల్లలు ఎట్లా ఉన్నారు జనాలు. నాన్న ఈడున్న మార్వాడీస్ సిటీలో ఏడలేరంట. తుర్కపల్లి కాడ ఉన్న మార్వాడీ లేరు. ఈడ మార్వాడి ఉందంట కంప్లీట్ గా వీళ్ళని. అవుటింగ్ వస్తుంది డాడీ ఏడుకో మొత్తం వాళ్ళే కనిపిస్తారు. అదే వాళ్ళే ఇట్లా తిరుగుతారు, షాప్లలో వాళ్ళే ఉంటారు, అక్కడ పాండపాలలో కూడా వాళ్ళే ఉంటారు. అదే వాళ్ళు వచ్చి ఇక్కడ సెట్ అయ్యి అవుట్ మాట్లాడు. కొంచెం సిటీకి కొంచెం బయట కదా ఇది. అని వచ్చిన చెప్పిన అని వచ్చిండు ఇంటికాడ టెంట్ వేసి డప్పులు బ్యాన్లు అందుకే రెడీ అయ్యమని చెప్పిన. పూలు పూలదండ. మమ్మీ పోయిందంట అడగలే ఇంట్లోనే ఉంది. మళ్ళా పొట్టేమ్మ కాడికి పోవాలనేమో అట్లా అమ్మలు పోతాను పోతారా? వీళ్ళు పోయి తీసుకొని వచ్చి ఆ, డ్రెస్ చేంజ్ చేసి ఓకే ఇవ్వ డ్రెస్ ఉంటుంది మళ్ళీ. డ్రెస్ చేంజ్ చేసి ఎట్లా లంచ్ టైం అయింది కదా అని ఫ్రెండ్స్. మా నాన్న కూడా సప్పుడు చేస్తలేదు. మా నాన్న అయితే ఎందుకు వచ్చిండేమో మరి మా అమ్మడి సప్పుడు కూడా చేస్తలేడు. లేకపోతే అంజనాని వాడు పోతుంటే. మీ ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయారు అక్కడిని. లేరు వెళ్ళిపోయారు అందరూ. నీ ఇంకా ఇంకిద్దరు ముగ్గురు ఉన్నారా మీ ఫ్రెండ్స్? అంతేనా? వాళ్ళు లాంగ్ పోయేటోళ్ళు నాన్న. ఇప్పుడు ఉన్నోళ్ళు దగ్గర దగ్గర వాళ్ళు, ఇంకా దూరం ఉన్నోళ్ళు ఫస్ట్ వెళ్ళిపోతారు. వాళ్ళు ఎట్లా వెళ్ళిపోయారు? వాళ్ళ పేరెంట్స్ రారుగా? రారు, వీళ్ళే సింగిల్ గానే. మళ్ళా ట్రైన్ బస్సు మిస్ అవుతాను. ఓకే ఓకే ఓకే. ట్రైన్లు బస్సులు అంతా ఎవరు ప్లానింగ్ కాలేమో. ఖరాబాద్ అంటే ఇంకా మేడ్చల్ ఎక్కుతారేమో ట్రైన్. ఏంలే మన సికింద్రాబాద్. హైదరాబాద్. ప్రతి కొనుగోలుకు స్పాట్ గిఫ్ట్ మరియు ప్రతి 2 గంటలకి బంపర్ డ్రా. ఈ దసరా మన శ్రీ వైభవం షాపింగ్ మాల్ ఉండి 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 జైలుకి బయటకు వచ్చినట్టు అయింది కదా. పిల్లలందరికీ అదే ఉంటుంది ఇక ఫీలింగ్. ఇంకా సింగిల్ పోతే ఇక అదొక వేరే లెవెల్. సీతాఫలకాయలు ఇంతకుముందు గుట్టకు తెస్తున్నానా, ఇప్పుడు అన్ని కొనుక్కోవడం అయిపోయింది. కొనుక్కోవాల్సి వస్తుంది. సీతాకాయలు అంతే అయినాయి, సీతాఫలాలు అట్లా అయినాయి. సర్కొండ గుట్టలు మొత్తం కోతులే పట్టినాయి కంప్లీట్ గా. బాగుంది. ఏం బాగుంది బాబాయ్, బాగుందని మళ్ళీ తింటేనే ఉంటాం. ఇందాక నాకినప్పుడేమో కొంచెం చేదు కొట్టింది, ఇప్పుడు బాగుంది. ఇంకా రాదు నాకు ఓడలు ఓపెన్ చేసి తింటుండు ఫ్రెండ్స్. ఆడు తిను, నీకోసం తెచ్చింది. బాగున్నాయి. ఉండే అట్లా ఓడ ఉంటే నేను తిన్నా, అమ్ములు తిన్నది. ఓడలో మురుకులు ఉన్నాయి ఇంకా అందులో తిన్నా మేము వచ్చేదారులు ఇందాక. ఆకలి అవుతుందని చెరొకటి ఏం కాదు, ఎక్కడే తిన్నాం. బాబాయ్నే ఎక్కువ తిన్నాం.
ఈ షామీర్పేట బ్రిడ్జ్ కింద చూసినా అక్కడ కిషోర్ ఎప్పుడైనా డీజేలు పెట్టి కూర్చుంటారు కొడుకులు సండే సండే. ఓకే ఫ్రెండ్స్, ఇక అవుటర్ ఎక్కుతున్నాము, ఇక బయలుదేరాము ఇంటికి. ఐస్ క్రీమ్ తిన్నాము, బాగుంది. మావాడు వడలు తప్పరిస్తున్నాడు. గిన్నె ఖాళీ కావాలి ఇప్పుడు. గిన్నె ఖాళీ అవుతుంది ఇంటికి పోయేసరికి. లంచ్ టైం కూడా అవుతుంది, ఆకలి అవుతుంది అప్పుడే. బాక్స్ పెట్టుకున్నావు నువ్వు? కాలేజీకి పోతే కాలేజీ కట్టిన వస్తుందని చెప్పి పట్టుకొని వచ్చినాము. టిఫిన్ డబ్బు ఉందంట దగ్గర, బ్యాగ్ ఉందంట. అడొక గంట టైం వేసి చేయించింది అక్కడ హాఫ్ అన్ అవర్ 40 minutes. లేకపోతే ఎప్పుడో వస్తుంటున్నా సరే కడుపు వస్తుందని ఫోన్ చేసింది. కాదు, కడుపు వచ్చింది 15 minutes కరెక్ట్ మాట్లాడు. ఆడవాళ్ళు అబద్ధాలు సేమ్. గో నువ్వే తిను నాన్న, వడలు తిన్నావా? కానీ 11 o'clock ఆడుంటే వాళ్ళం రా. నువ్వే లేట్ చేసినావు. ఎంత దగ్గర 40 to 50 minutes. తాత అడుగు ఎంతసేపు చేస్తారా మీరు అని చెప్పేసి గులిగిండు తాత. ఇప్పుడు కూడా సీరియస్ అయినా మరి చూడు అడుగు. ఇక ఇప్పుడు మాట్లాడదు, ఇప్పుడు మాట్లాడదు. లీవ్ లెటర్ రాస్తుంది. లేకపోతే ఈ పాటికల్ మన ఇంటికానే ఉంటుంటే వెళ్ళిపోతాం. వచ్చినప్పుడు లీవ్ ఎంతసేపు అవుతుంది? అలా పొద్దున 4 గంటలకు లేచిన. 4 గంటలకు లేచి స్నానం చేసుకుని చదువుకొని వచ్చి ఎన్ని గంటలకు తీసిన ఫోన్ 6 కల్లా అంతా అయిపోయింది. వీళ్ళకి ఫోన్ డాడీ 5 గంటలకు నీకు మెసేజ్ నువ్వేనా అప్పుడు 5 గంటలక నువ్వు ఫోన్ చేసిన 6 గంటలకు అనుకుంటా. నేను 6కి ఫోన్ చేసిన. హాస్టల్లో ఫ్రెండ్ గారి ఫోన్ తీసుకుని 6కి ఫోన్ చేసి ఏం చేస్తారంటే వెళ్ళేసి నువ్వు చదువుతున్నావా తల్లి? పొద్దున లేచి నిద్రలా ఈ బ్రిడ్జ్ కింద నేను కిషోర్ ఈ బ్రిడ్జ్ కింద మొత్తం ఇంకా ఇవే టెంట్లు వేస్తారు. జాతర టెంట్లు కాదు ఇంతే ఓపెన్ బండ్లు ఓపెన్ చేసి పెట్టేస్తారు అంతే. ఇట్లా కింద మొత్తం ఆన్ స్పేస్ అన్నట్టు. ఇక ఆ సండే రోజు ఏమో సౌండ్ వస్తుంటుంది. పొద్దుతుంటారు కింద పెద్ద పెద్ద బాక్స్ పెట్టుకొస్తారు కొట్టులు. ఈ నుంచి ఆ నుంచి ఇదంతా ఈ బ్రిడ్జ్ కింద మొత్తం 300 బండ్లు వెళ్తాయి. కింద ఓపెన్ ప్లేస్ ఉంది మొత్తం ఓపెన్ కదా. ఇక 300 బండ్లు వెళ్తాయి సాయంత్రం. ఈ టెంపుల్ బంగారు తెలంగాణ షామీర్పేట చెరువు ఇదే ఫ్రెండ్స్, బంగారు తెలంగాణ. ఓకే ఫ్రెండ్స్, ఇక వచ్చేసినాం, ఆల్మోస్ట్ ఇంటి దగ్గరకు వచ్చేసినాం. ఇక ఇంటికి వెళ్తాము. ఇంటికి వెళ్ళి తినేసి పండుకుంటాం. కొంచెం పడుకొని మళ్ళీ లేచి మళ్ళీ ఇంకో వీడియో తీద్దాము. లంచ్ టైం అయింది. ఇక అన్నయ్య తీసుకున్నాం, వెళ్తున్నాము. డబ్బు ఉందంట, ఆ డబ్బా తిందాం, చూద్దాం చెప్పే నాకు చూసి. కాలేందా నానా నానా నువ్వు కూడా తాగవా రేపటి నుంచి మందు? ఎందుకు తాగాడు? నానేం తాగాడు అంటే నాన్న ఇప్పుడు నవరాత్రులు కాబట్టి నవరాత్రులకు బంధు. నేను అందుకు అర్థం అడుగుతున్నా. నేను నాన్న నవరాత్రులకు బంధు. నువ్వు అంతా అందరం బంధు. మంచి పని చేసి నాయన. కొద్దిసేపు ఇప్పుడు వద్దు. సరే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాము. ఐ హోప్ అందరూ ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నా. జర్నీ అయితే బాగా అయింది, సూపర్. వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, గైస్ బాయ్ బాయ్ బాయ్. నీకు మొహం చూపిరా కానీ. బాయ్ 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 బాయ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.